రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె చేరుతున్నట్లుగా సమాచారం. Ma'am, after joining, I need one interview. Thank you very much. How are you joining Congress today, tomorrow? Yes, looks like it. So, what role do you expect in Congress? We will know tomorrow. You will know tomorrow. Yes. Okay. Yes. Thank you. Thank you. Thank you very much. How are you joining Congress today, tomorrow? Yes, looks like it. So, what role do you expect in Congress? We will know tomorrow. You will know tomorrow. Yes. Okay. Yes. Thank you. Thank you. Thank you very much. How are you joining Congress today, tomorrow? Yes, looks like it. ఇక ఢిల్లీలో జరిగే తాజా పరిణామాలపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగే భేటీపైన ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్ గురు, మనం చూసినట్లయితే ఈరోజు ఢిల్లీ వేదికగా అయితే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి నాయకులందరితో అయితే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా సిఎల్పి నేతలతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసీసీ నేతలు కూడా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు కూడా ఈరోజు జరగనున్నటువంటి సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎలా ముందుకు సాగాలి, గెలిపే లక్ష్యంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన అయితే ఈరోజు సమావేశం నిర్వహించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు కూడా ఈరోజు అక్కడ జరగనున్నటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీలు కూడా ఈరోజు జరగనున్నటువంటి కార్యాలయం, ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధానంగా రెండు అజెండా అంశాలతో అయితే ఈరోజు ఢిల్లీ వేదికగా సమావేశం జరగనుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే తొలుత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాష్ట్రాలలో కూడా మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు తీసుకోవాల్సినటువంటి విధి విధానాలపై అయితే చర్చలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు, ఇటు తూర్పు నుంచి అటు పశ్చిమానికి దేశంలో భారత్ న్యాయయాత్రను రాహుల్ గాంధీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఈ చర్చలు కూడా నిర్వహించినట్టు మనకు తెలుస్తూ ఉంది. చర్చలలో దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూసుకుంటే దేశంలో గత సంవత్సరం మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో మణిపూర్ నుంచే ఈ యొక్క భారత్ న్యాయయాత్ర అనేది కొనసాగనుంది. మణిపూర్లో ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానున్నటువంటి భారత్ న్యాయయాత్ర 14 రాష్ట్రాల మీదుగా ముంబై వరకు చేరుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 6,000 కిలోమీటర్లకు పైగా కూడా బస్సు యాత్రతో పాటు పాదయాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో దేశంలో భారత్ జోడో యాత్రను కూడా మనం చూసాము. తొలి విడత జరిగినటువంటి భారత్ జోడో యాత్రలో అయితే రాహుల్ గాంధీ 4,020 కిలోమీటర్లు అయితే ప్రయాణించడం జరిగింది పాదయాత్రలో. మనం చూడవచ్చు చాలా రాష్ట్రాలను కలుపుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. భారత్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వాలతో ఉండాలి, ఎలాంటి భయాందోళనలు కానీ ఎలాంటి మనం చూడవచ్చు కొన్ని అసంతృప్తులు లేకుండా ప్రజలంతా అక్కడ జీవనం కొనసాగించాలి, భారత్ జోడో నఫరత్ చోడో అనుకుంటూ మనకు దేశవ్యాప్తంగా కూడా పాదయాత్ర నిర్వహించిన నేపథ్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుదీర్ఘంగా 3 నెలల పాటు కొనసాగింది. అనంతరం మనం చూసుకుంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ భారత్ న్యాయయాత్రకైతే శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నాయకులందరితో కూడా ఈరోజు జరగనున్నటువంటి ఏఐసీసీ కార్యాలయం జరగనున్నటువంటి సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూడవచ్చు, నిన్న టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ప్రధాన ఎజెండాగా అయితే మనకు పార్లమెంట్ ఎన్నికలలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన, పార్లమెంట్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పార్టీ క్యాడర్ను కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ జిల్లా డీసీసీలను కూడా
చైతన్యం చేస్తూ అదేవిధంగా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా అయితే దిశానిర్దేశం చేసే విధంగా అయితే నిన్న సమావేశం నిర్వహించడం జరిగింది. అదే స్థాయిలో ఈరోజు దేశవ్యాప్తంగా నాయకులందరితో కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించినటువంటి సమావేశంలో రాష్ట్రం నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈరోజు ఉదయం 11 గంటలకైతే ఈ యొక్క భేటీ సమావేశం అయితే కొనసాగనుంది. ఈ సమావేశంలో వారి వారి నిర్ణయాలను అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఉన్నటువంటి నిర్ణయాలను కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ అందరూ కూడా చర్చించి రానున్న రోజుల్లో ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలి, అదేవిధంగా మనం చూసుకుంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారమే లక్ష్యంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా ఏఐసిసి మద్దతు ఇండియా కూటమి మద్దతుతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అయితే పలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది గురు. అయితే మరోపక్క చూసుకుంటే ఇండియా కూటమి నేపథ్యంలో సీట్ల పంపకంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, మనం చూడవచ్చు దేశంలో ఇప్పటికే ఏఐసిసి కానీ ఇటు ఇండియా కూటమి కానీ ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏఐసిసిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలతో అయితే సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇటీవల చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. తద్వారా వీరు అక్కడ కొన్ని సీట్లను కూడా కేటాయించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సీట్ను కూడా సిపిఐ పార్టీకి కేటాయించడంతో పాటు అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా కొన్ని కార్పొరేషన్తో పాటు పలు పదవులు ఇచ్చేందుకు కూడా అంగీకారం చూపించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సత్సంబంధాలతో అంటే ఒక ప్రశాంత వాతావరణంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా వారికి మద్దతును బట్టి అక్కడ కొన్ని సీట్లను కేటాయించి అక్కడ పూర్తి స్థాయిలో భారీ మెజార్టీలో సీట్లను సాధించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా కూటమితో ఏ విధంగా ముందుకు సాగాలనేటువంటి అంశాలపై కూడా ఈరోజు చర్చించనున్నారు. పూర్తి స్థాయిలో ఇండియా కూటమికి కూడా మెజార్టీ సీట్లను ఇచ్చేందుకు కూడా, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ గెలుపొందే సీట్లతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ బలాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారు 28 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి కూడా అక్కడ ఎంపీ స్థానాలను పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించేటువంటి చర్చలు కూడా ఈరోజు జరపనున్నారు. పూర్తి స్థాయిలో దేశంలో మనం చూడవచ్చు 550 పార్లమెంటు సీట్లకు గాను మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఇటు పార్లమెంట్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈరోజు అయితే చర్చించనున్నారు గురు. అదే రామప్రసాద్, మరోపక్క చూసుకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ కలిస్తే తెలంగాణకు రావాల్సిన నిధులపైన చర్చించే అవకాశాలు ఉన్నాయా? రైట్, మనం చూడవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే బాధ్యతలు స్వీకరించిన అనంతరం మనం చూడవచ్చు ఇటీవల కాలంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కలిసి రాష్ట్రానికి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి రేషియో ప్రకారం బడ్జెట్ నిధులను విడుదల చేయడంలో కేంద్రం సహకరించాలని కూడా మర్యాదపూర్వకంగా కలిసి కోరడం జరిగింది. అనంతరం దేశంలో ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అమిత్ షాను కూడా ఈరోజు కలవనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అపాయింట్మెంట్ కూడా కొంతవరకు ఇంకా స్పష్టత అయితే రాలేదు. దీనికి సంబంధించి అమిత్ షాను కలిసిన అనంతరం కూడా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా గతంలో చూడవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అయితే పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి కొంత నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెప్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారాన్ని తీసుకొని రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 5.5 నుంచి 6 కోట్ల బడ్జెట్ అప్పుల పాలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రేషియో ప్రకారం ఇక్కడ నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు కోరున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామప్రసాద్. రైట్, ఇంకా మరికొద్ది కాసేపట్లో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేత సమావేశంలో పార్టీని విలీనం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. రామప్రసాద్, చెప్పండి, ఒకవేళ షర్మిల కాంగ్రెస్లో చేరితే ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పుకోవచ్చా? రైట్, మనం చూసినట్లయితే ఈరోజు ఏఐసిసిలో అయితే ప్రధాన కార్యాలయంలో చాలా సందడి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నాయకులందరూ కూడా ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయానికి చేరుకుంటున్న నేపథ్యంలో మనం చూడవచ్చు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత ఉన్నటువంటి షర్మిల కూడా ఈరోజు ఏఐసిసి కార్యాలయానికి చేరుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకైతే పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు మరికొద్ది సేపట్లోనే
పార్టీని విలీనం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకైతే షర్మిల ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే షర్మిల అయితే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ప్రధాన కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. మనం చూడవచ్చు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో తను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళను అంటూ కూడా షర్మిల చేసినటువంటి కామెంట్ల నేపథ్యంలో గత కొద్ది నెలలుగా అయితే ఏఐసిసితో ముఖ్య నేతలు మనం చూడవచ్చు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కూడా పలుమార్లు షర్మిల కలిసి చాలా చర్చలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసేందుకైతే ఈరోజు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అనంతరం ఏఐసిసి నాయకులందరూ ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు అందరి సమక్షంలో ముఖ్యంగా ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అయితే ఈరోజు వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు పార్టీని కూడా విలీనం చేయనున్నట్టు మనకి ఇప్పటికే సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈ విలీన ప్రక్రియ కూడా ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆంధ్రాలో అయితే తన సేవలను వాడుకునేందుకు ఏఐసిసి ఇప్పటికే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఏఐసిసికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆహ్వానిస్తాము, తనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీ సమక్షంలో ఏఐసిసి నాయకుల సమక్షంలో షర్మిల పార్టీలో చేరిన అనంతరం తనకు పార్టీ పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దానిపైన అయితే పూర్తి స్థాయిలో చేరిక అనంతరం ఎలాంటి ప్రకటన ఉండబోతుందని చూడాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఎన్నికలలో షర్మిల వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన చేసి అంటే పోటీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తన పార్టీని మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి తెలిపిన నేపథ్యం తన పార్టీ మద్దతు ఆధారంగానే తనకి ఈరోజు అవకాశం కల్పించి ఏఐసిసి తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో పాటు పార్టీ విలీనం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం అయితే షర్మిలను అక్కడ కీలక పదవుల్లో అయితే అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే మనకు షర్మిల మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మనం చూడవచ్చు ఇండియా కూటమి వైపు నడుస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యసభ కానీ లేదంటే అంతకు మించినటువంటి పోస్టులను కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రణాళికల ఆధారంగా అయితే తనను ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇటు ఆంధ్ర ఎలక్షన్స్లలో సుమారు 20 నుంచి 30 స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ఇటు ఏఐసిసి అయితే తన సేవలను వాడుకునేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మనం చూడవచ్చు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా షర్మిలతో కలిసి నడుస్తున్నామంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబానికి అదేవిధంగా షర్మిలకు కూడా మనం చూడవచ్చు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న క్రమంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా అక్కడ జగనన్న వదిన బాలం అంటూ కూడా షర్మిల ప్రజల్లో ముందుకు సాగి ప్రజలతో కలిసి నడిచినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల పట్ల అక్కడ షర్మిలకు పూర్తి స్థాయిలో అక్కడ ఆదరణ ఉన్న నేపథ్యంలో తన సేవలను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా అక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే తన సేవలను వినియోగించుకోకుండా మద్దతు తీసుకున్నటువంటి ఏఐసిసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించేటువంటి యోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. గురు అయితే రాంప్రసాద్ తెలంగాణ నుంచి మరో 40 మంది ముఖ్య నేతలు షర్మిలతో పాటు ఢిల్లీ వెళ్ళారు. అలాగే ఏపీ నుంచి ఇతర ముఖ్య నేతలు ఎవరైనా కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, మనం చూసుకుంటే గతంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు. వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి షర్మిలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా తమ కుటుంబీకురాలుగా చూస్తున్న నేపథ్యంలో తన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరికనైతే తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా మొదటి నుంచి మనం చూడవచ్చు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా తన ఒక సోదరిగా భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అందించినటువంటి సేవలు చాలా గొప్పవని తన కుటుంబానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇటు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్తో పాటు అటు ఏఐసిసిలో కూడా ప్రధానంగా వారికి గుర్తింపు ఉంది. వారి సేవలను ఏఐసిసి కూడా వారి సేవలను అయితే చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటుంది. ఇదే క్రమంలో షర్మిలను ఒక సోదరిగా పక్క రాష్ట్రంలో మనము తన గెలుపుకు తనకు అన్ని విధాలుగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి సహకారం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డితోని గతంలో వైఎస్ క్యాబినెట్లో పనిచేసినటువంటి నాయకులే కానీ కుటుంబీకులుగా ఉన్నటువంటి అంటే షర్మిలకు అనుబంధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డే కానీ కొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా షర్మిలను మొదటి నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో తను ఇక్కడ మద్దతు కూడా తెలిపిన నేపథ్యంలో ఖచ్చితంగా
తన సేవలను కాంగ్రెస్ ఏఐసిసి వినియోగించుకునే విధంగా తన సేవలు అందించేందుకు గాను ఈరోజు ఢిల్లీ కూడా ఇక్కడి నుంచి పైన వెళ్ళడంతో పాటు అటు ఆంధ్ర నాయకులను కూడా ఏఐసిసి నుంచి సమాచారం మేరకు అయితే వాళ్ళు అక్కడికి ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. వారి సమక్షంలోనే ఇక్కడ ఆంధ్రాలోకి ఈ యొక్క షర్మిలను అయితే చేర్చుకొని అనంతరం పార్టీ విధి విధానాలపై కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకైతే ఏఐసిసి కార్యాచరణ రూపొందించడం మనకు తెలుస్తూ ఉంది గురు. అయితే రాంప్రసాద్, షర్మిల కాంగ్రెస్లో చేరడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి నష్టం కలిగే అవకాశాలు? రైట్, మనం చూడవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం చూడవచ్చు గతంలో ముఖ్యమంత్రిగా లేకముందు కూడా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కట్టుబడి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండో విడతలో అయితే రాష్ట్రం ఏర్పడినాక రెండో దఫాలో అయితే ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. పార్టీ సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అదే కుటుంబానికి సంబంధించినటువంటి తన సోదరి, అంటే మనం గతంలో చూసుకుంటే 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించినటువంటి షర్మిల ఈరోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అధికార పార్టీకి ఇది కొంత ఇబ్బందికర అంశము. అదేవిధంగా జగన్ కుటుంబం నుంచి ఉన్నటువంటి షర్మిలకు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై అయితే ఎంత ఆదరణ ఉందో అదే స్థాయిలో కూడా ఇక్కడ షర్మిలకు కూడా ఆదరణ ఉన్న నేపథ్యంలో కొంతవరకు ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంటుంది. కానీ ఏఐసిసి తన సేవలను ఏ విధంగా వాడుకుంటుంది అనేటువంటి స్పష్టత వచ్చిన అనంతరం పార్టీకి జరగనున్నటువంటి నష్టాన్ని అయితే మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేశంలో అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో భారత్ జోడో యాత్ర పాటు రానున్న రోజుల్లో భారత్ న్యాయయాత్ర కూడా నిర్వహించిన అనంతరం పార్లమెంట్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను యోచిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఒకవేళ అక్కడ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీగా తన సేవలను పొంది అనంతరం అక్కడ మనం చూడవచ్చు ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడవచ్చు పోలవరం ప్రాజెక్టే కానీ అదేవిధంగా విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి అపరిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే అభివృద్ధికి కొంత దూరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు సీజనల్గా కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి, వర్ష పరిస్థితులే కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఆర్థిక వెసులుబాటు కూడా కొంత కష్టతరంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా నిధులను తీసుకువచ్చి ఆయా ప్రాంతాల అభివృద్ధికి షర్మిల తన వంతు కృషి చేసే విధంగా ఉంటుందనేటువంటి ఒక సంకేతాలను అయితే ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఒక 20 నుంచి 30 స్థానాలైనా కూడా సాధించుకునేందుకైతే ఏఐసిసి ప్రణాళికలు యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది గురు. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.